మన తిరుపతి సైడ్ కానీ ఇవంతా కనిపించవు. ఓన్లీ ఎక్కువ థర్డ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్కి ఇప్పుడు వెళ్తున్నాం మనం. Years later. Hi guys, welcome back to my YouTube channel. You are watching Nitish Motor Vlogs. So good morning from Shivamogga. సో ఈరోజు అయితే మనము జాగ్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. సో లగేజ్ మొత్తం ర్యాక్ చేసాము, ఇంకా ఏమాత్రం లేదు చేయకుండా గోప్రోలో తెచ్చుకుందాం. హాయ్ గాయ్స్, గోప్రో వీలో అయితే వచ్చేసాము. సో ఇది వచ్చి డే 2 అనమాట గోవా రైడ్లో. డే 1 నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ చూడకపోతే చూసేయండి. అలాగే మీరు ఐకార్డ్స్లో కూడా చూడొచ్చు. యాక్చువల్గా అయితే మనము ఈ పాటికి జాగ్ ఫాల్స్ ఉండాలి, బట్ డే 1 చూస్తుంటే మీకు అర్థమైంటుంది ఎందుకు లేట్ అయిందని చెప్పి. మన వాళ్ళు చేసింది ఎండ అంతా కాదు, ఇంకా నైట్ కూడా కొంచెం వర్షం పడతా చీకటి అయిపోయింది, 8 అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పి శివమొగ్గలోనే స్టే అయితే తీసుకున్నాం అనమాట. సో శివమొగ్గ నుంచి మనకి జాగ్ ఫాల్స్కి 100 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్ అయితే 2 hours 20 minutes చూపిస్తుంది ఎస్టిమేషన్ టైము. చూద్దాం, ఇప్పుడైతే టైం 9 అవుతుంది అనమాట. 11:30కి వెళ్తామని చెప్తాను గూగుల్ మ్యాప్స్. చూద్దాం. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ డే జాగ్ ఫాల్స్కి వెళ్ళిపోయేసి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ స్టే ఉంటే ఏంటంటే మార్నింగ్ ఫాగ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో అది మొత్తం మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ జరగలేదు, ఏం చేయలేము. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సో నైట్ అయితే ఇక్కడ వర్షం చాలా గట్టిగా పడింది. ఆ రోడ్లు కూడా అసలు వరస్ట్ అంటే వరస్ట్ ఉన్నాయి అసలు. ఈ కర్ణాటక ఇటు సైడ్ అంతా మనం రోడ్ ఎత్తుకోవాల్సి వస్తుంది ఎక్కడ అని చెప్పి. సరే చింటుగా మొత్తం ప్యాచ్లే, రోడ్డు మొత్తం ప్యాచ్ల మధ్యలో అక్కడక్కడ రోడ్డు కనిపిస్తుంది అనమాట మనకి. ఏమన్నా లొకేషన్ ఉంది అసలు. మనకి ముందర కొండలు ఉన్నాయన్నమాట, మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఆ కొండలంతా. నాకు తెలిసి మనం అటు సైడ్ వెళ్తున్నాము. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి గాయస్, ఏమన్నా ఉంది అసలు. గాయస్ ఏదైతే పడకూడదు అనుకుంటున్నామో అదే పడుతుంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే రైన్ గేర్ కూడా మొత్తం వేసుకునేసాను. పెద్ద వర్షం ఏం కాదు కానీ చిన్న వర్షమే, బట్ లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి గాయస్. ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి ఘాట్ సెక్షన్ కూడా మొదలవుతుంది అనుకుంటాను. వర్షం గట్టిగా పడకపోతే చాలు, అది అవుదమ్మా. ఎందుకంటే వర్షం గట్టిగా పడితే గోప్రో లోపల పెట్టేయాలి, వ్లాగింగ్ కూడా చేయలేను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. జాగ్ ఫాల్స్ ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది గైస్. సో ఈరోజు ప్లాన్ వచ్చి జాగ్ ఫాల్స్కి వెళ్ళి దాని తర్వాత అది మొత్తం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే మురుడేశ్వరి పక్క వెళ్దామని చెప్పి ప్లాన్. చూద్దాం, నాకు తెలిసి మురుడేశ్వరికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోతుంది అనుకుంటా. ఇంకా అక్కడ మురుడేశ్వర్లోనే రూమ్ స్టే తీసుకొని ఇంకా రేపు మార్నింగ్ అయితే మురుడేశ్వర్ టెంపుల్ ఎక్స్ప్లోర్. ఆల్రెడీ నేను మన ఛానల్లో మురుడేశ్వర్ డీటెయిల్గా పెట్టున్నాను వీడియో. మురుడేశ్వర్ టెంపుల్ది మొత్తం లోపల ఏ టెంపుల్స్ ఉన్నాయి అంతా కూడా.
ఈసారి నేను మొత్తం అంత క్లియర్గా వ్లాగ్ అయితే చేయను, జస్ట్ పైన పైన చూపిస్తాను అంతే. ఎందుకంటే మనం ఆల్రెడీ డీటెయిల్గా వ్లాగ్ చేసి పెట్టాము, మళ్ళీ ఎందుకని చెప్పి. గైస్ మొత్తం ఫాగ్ ఆ పక్కంతా. మీకు కనిపిస్తుందో లేదో, లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నది ఇక్కడ. అటు సైడ్ మొత్తం ఫాగే. మన ముందర ఫాగ్ ఉండి దాని మధ్యలో పోతా ఉంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. చూద్దాం ఆ షాట్ ఏమన్నా క్యాప్చర్ చేయగలమా లేదా అని చెప్పి. ఇంతసేపు ఇక్కడంతా ఫుల్ వర్షం గాయస్. వర్షం పడింది కాబట్టి నాకు తెలిసి ఇంకా ముందర పోతే ఫాగ్ అయితే ఉండొచ్చు. చూద్దాం, మన అదృష్టం అయితే ఫాగ్ ఉంటుంది, లేకపోతే ఏం చేయలేం. కానీ ఇటు సైడ్ లొకేషన్స్ ఇంత బాగుంటాయి అనుకోలేదు నేను. బాబా లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ మాట చెప్పి చెప్పి నాకే బోర్ కొట్టేస్తాను. లెఫ్ట్ సైడ్ ఏమో ఫుల్ వాటర్, చిన్న చెరువులా ఉంది. రైట్ సైడ్ మొత్తం పంట పొలాలు. మనకు కనిపించే కనుమేర వరకు మొత్తం పంట పొలాలు ఇక్కడ రైట్ సైడ్. సేమ్ అలాంటిదే ఇంకో లొకేషన్. అటు సైడ్ అంతా ఫాగ్ ఉంది, ఇటు సైడ్ వచ్చి లోటస్ పాండ్, ఇటు సైడ్ మొత్తం పంట పొలాలే. బాబా నాకు ఈ గోప్రో జస్టిస్ చేస్తుందో లేదు తిరగట్లేదు, కానీ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. మనం కార్లో వచ్చినా కానీ ఇంత ఎంజాయ్ చేయలేము, కానీ బైక్లో వస్తే ప్రతి ఒక్కటి ఫీల్ అవ్వచ్చు అనమాట ఆ లొకేషన్. ఇంకా జాగ్ ఫాల్స్ నాకు తెలిసి 50 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇటు సైడ్ వీళ్ళకైతే అసలు వాటర్ ప్రాబ్లమే ఉండదు, ఎక్కడ చూసినా చెరువులు ఉన్నాయి ఫుల్. మళ్ళీ మొత్తం చెట్లు కూడా చాలా ఉన్నాయన్నమాట, ఫుల్ గ్రీనరీగా ఉంది. మనకి కేరళలో ఎలా ఉందో అలా ఉందన్నమాట ఇక్కడ. చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ ఎలా ఉందో, హైలైట్ అసలు. దిలీప్ గోప్రోలో మెమరీ ఫుల్ అయిపోయింది. సో ఇంకా కొత్త మెమరీ కార్డ్ తీసుకుంటున్నాడు అక్కడ షాప్లో. ఇంకా చిన్నగా వర్షం పడుతుంది, ఇంకా అందుకే నేను పెట్రోల్ పంప్ కింద అయితే ఉన్నా. గాయస్ ఇంతకుముందే బ్రేక్ఫాస్ట్ కూడా చేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి కొట్టేసాం ఒకేసారి. ఇంకా డైరెక్ట్ ఇంకా నైటే ఇంకా తినేది. ఢిల్లీ పెట్టే మెమరీ కార్డ్ కోసం ఆగాడు కాబట్టి ఇంకా పక్కనే టిఫిన్ షాప్ ఏదో ఉండింది. సో ఇంకా అక్కడే కానిచ్చేసాము. అట్లాగే వర్షం కూడా పడతా ఉన్నది. సో ఎందుకు అని చెప్పి ఇంకా అక్కడే తినేసాం అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ. నాకు తెలిసి ఫాగ్ ఉండదు అనుకుంటా, వర్షం పడింది కదా. ఇంకా కొంతసేపు తర్వాత అయితే ఫాగ్ వస్తుంది. ఇప్పుడే వర్షం పడింది కాబట్టి నాకు తెలిసి ఫాగ్ ఉండదు మోస్ట్లీ. మళ్ళీ స్టార్ట్ అయింది వర్షము. ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది. ఈ వర్షం ఏంటో గాయస్ ఆగి ఆగి పడుతూనే ఉంది, గ్యాప్ ఇచ్చి. మనకేం ప్రాబ్లం లేదు, రైడింగ్ గేర్ ఉంది. గోప్రో గురించే ఆలోచిస్తున్నా. మరీ అంత పెద్ద వర్షం కూడా కాదు, ఇది హ్యాండిల్ చేయగలదు, వాటర్ ప్రూఫ్ ఇది కూడా. ఇటు సైడ్ ఫార్మింగ్ చాలా గట్టిగా చేస్తున్నారు అసలు. ఎక్కడ చూసినా చాలా గ్రీన్గా ఉందన్నమాట, మొత్తం చెట్లతో ఫిల్ అయిపోయి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆడ మధ్యలో ఒక ఇల్లు కట్టుకొని అక్కడ స్టే ఉంటే ఎంత బాగుంటుంది. ఆల్రెడీ నాలాంటి వాళ్ళు ఎవరో కడుతున్నారు ఇల్లు ఇక్కడ. ఈడు కూడా ఒక ఇల్లు కడుతున్నారు. అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. చుట్టూ పంట పొలాలు గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ స్టే చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇటు సైడ్ ఫుల్, ఇటు సైడ్ మొత్తం గ్రీనరీనే. అదే లేయర్స్ వేస్తున్నా, కలర్స్ కూడా లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, అలాగ లేయర్గా ఉన్నది. చూడడానికి కూడా ఆసమ్ ఉంది. ఇది చూడండి గైస్, టచ్ మీ నాట్.
ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మన తిరుపతి సైడ్ కానీ ఇవంతా కనిపించవు. ఓన్లీ ఎక్కువ ఎక్కడైతే వాటర్ ఉంటాయో అలాంటి ఏరియాసే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే లైట్గా కొంచెం ఫాగ్ ఉంది గాయస్, అంతే. మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా లైట్గా ఉంది ఫాగ్. మనం కొండ ఎక్కి ఇప్పుడు దిగుతున్నాం, అందుకే ఇంకా ఇగ్నిషన్ కూడా ఆఫ్ చేసేసాను. పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు. వర్షం మాత్రం అసలు వదలట్లా, ఏదో పగబట్టేసింది మమ్మల్ని ఈరోజు. ఓ అమ్మ, చూడండి ఎంత డేంజర్ టర్నింగ్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. జాక్ ఫాల్స్ లెఫ్ట్ సైడ్ పోవాలి గైస్, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. మనం హొన్నావర్ పోవాలంటే స్ట్రైట్ పోవాలి ఇటు నుంచి. మురుడేశ్వర్ స్ట్రైట్, మురుడేశ్వర్ 88 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. దగ్గరికి వచ్చేసాం గైస్ ఫైనలీ. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మనకి జాక్ ఫాల్స్ వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బా, ఫాగ్ వేరే లెవెల్లో ఉంది రైట్ సైడ్. అది చూడండి గైస్, అసలు నెక్స్ట్ లెవెల్ లొకేషన్. అటు సైడ్ మొత్తం ఫాగే. నాకు తెలిసి అదే అనుకుంటా వాటర్ ఫాల్స్. అటు సైడ్ మొత్తం ఫాగే, ఇటు సైడ్ మొత్తం చూడండి గైస్, లొకేషన్ వేరే లెవెల్లో ఉంది అసలు. డొల్లి పడిపోతాం. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.